ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. 1 Samuel chapter 16 and verse 7. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. For man looketh on the outward appearance, but the Lord looketh on the heart. ప్రియులరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని యందు ఆనందిస్తున్నారా? కుటుంబాల్లో ప్రార్థన సహవాసం ఉందా? ఇవి ఉంటే మన కుటుంబంకి ఎంతో మేలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూసి లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఆ హృదయమును చూసి లక్ష్య పెట్టే దేవుడు. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, మరి దేవుడు సమూయేలుతో అంటాడు, సౌలు స్థానంలో యోగ్యమైనటువంటి మరి యొక్క వ్యక్తిని నేను రాజుగా ఎన్నుకుంటానయ్యా. నీవు యెషయా ఇంటికి వెళ్ళి అతని కుమారులో ఒక్కరిని నేను ఎన్నుకుంటాను వెళ్ళన్నప్పుడు వెళ్ళాడు. యెషయాతో అంటాడు, నీ కుమారులు తీసుకురామన్నప్పుడు తీసుకొచ్చాడు. ఏలియాబుని చూశాడు, ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. పిల్లరా అనుకున్నాడు సమూయేలు కూడా, అబ్బా ఇతడు రాజుగా ఉంటే దేశమునికి ఎంత మేలు, లేకపోతే ఇతడే రాజు అనుకున్నాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు నువ్వు పైరూపాన్ని చూసి లక్ష్య పెడుతున్నావయ్యా, కానీ నేను అంతరంగ హృదయమును చూసి లక్ష్య పెడతాను. అతను త్రోసివేసి ఉన్నాను అన్నాడు. రెండో కుమారుడు, మూడో కుమారుడు ఎవరిని లక్ష్య పెట్టలేదు. అప్పుడు సమూయేలు అంటాడు యెషయాతో, వీరేనా నీ కుమారులు, ఇంకెవరైనా ఉన్నారంటే అప్పుడు యెషయా అంటాడు, ఒకడున్నాడు, ఆడు వేస్ట్ ఫిల్ అన్నట్టు ఆడు గొర్రెలు కాసుకుంటున్నాడు అంటాడు. అయితే అతను కూడా తీసుకురామన్నప్పుడు పిల్లరా, అతను వచ్చినప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట, నేను కోరుకున్నవాడు ఇతడే. అమ్మా అయ్యా, నా ప్రియ సహోదరి, హృదయములు చూసి లక్ష్య పెట్టే దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు త్రోసివేసినా ఆదరించకపోయినా ఈ గొప్ప దేవుడు మనల్ని ఆదరించి నడిపిస్తాడు. ఎందుకంటే మన హృదయాన్ని చూస్తాడైనా. కాబట్టి మన హృదయమును యథార్థముగా దేవునికి ప్రియమైనదిగా మనం ఉన్నప్పుడు పిల్లరా, మన జీవితము, మన యొక్క కుటుంబంలో దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశంలో బలపరచబడతాయి, గణపరచబడతాయి. గొప్ప సమాధానం మన కుటుంబంలో ఉంటుంది. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఎన్నోసార్లు పైరూపాన్ని చూసి మేము కూడా లక్ష్య పెట్టినాం, కానీ ప్రభువా మీ హృదయం చూసే లక్ష్య పెట్టే దేవుడు. ఆ మాట మాకెంత నిరీక్షణ ఆదరణిస్తుంది. ఎప్పుడైతే మా హృదయము యథార్థంగా ఉంటుందో, మేము ఎలాగున్నా కూడా బాహటముగా బయటికి మనుషులకి ఎలా కనబడినా మీ దృష్టిలో ఎంతో విలువైన వారమని సత్యం గుర్తిస్తాం. ప్రభువా ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప మా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ వాక్యం చేత మాలు బలపరిచిన ఆయన సహాయం చేయమని, ప్రతి కీడు అపాయాల నుంచి తప్పించండి. ప్రతి ఒక్క పాపం నుంచి, శాపగ్రస్తమైన పరిస్థితుల నుంచి మాకు జీవమని మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.